హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ. ఇవాళ మనం వచ్చేసి ఎల్లోరా గుహలు చూడడానికి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో అటువైపు చూస్తున్నారు కదా. ఇక్కడైతే కూర్చున్నాం, టికెటింగ్ కౌంటర్ పక్కనే ఉంది. ఇప్పుడే గేట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంట్రన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఔరంగాబాద్ స్టేషన్లో దిగితే మాత్రం అక్కడ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎల్లోరా గుహలు అనేది ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మీరు టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ అంటే ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఇంతకుముందు అజంతలా పేపర్ కదా, ఇక్కడ టోకెన్ సిస్టమ్ చూస్తున్నారా ఎల్లోరా గుర్తుతోటి. ఈ టోకెన్ మేము 5 తీసుకున్నాం, 5గురం. అయితే 200 రూపీస్ పడ్డది, అంటే 40 రూపీస్ పర్ పర్సన్ అన్నట్టు. ఈ టోకెన్ వచ్చేసి ఇది తీసుకొని వెళ్ళాలి. అక్కడ స్కానింగ్ సెంటర్ ఉంటుంది అటువైపు, అందరు లైన్లో నిల్చున్నారు చూడండి. అక్కడ ఈ టోకెన్ పెట్టేసి లోపలికి అనేది వెళ్ళాలి. ఎవరైనా నడవలేదు వాళ్ళ కోసం అయితే మనకు అజంతలా డోలీ ఉంది కదా, ఇక్కడ వీల్ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడ వీల్ చైర్స్ పెట్టారు, అది వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అజంతా కూడా మొత్తం. ఓకేనా, దాని హిస్టరీ ఏంటిది అనేది లోపల చెప్తాను నేను. ఎల్లోరా, సారీ అజంతా పోయి అదే అయింది నిన్న. ఎల్లోరా ఇవాళ చూద్దాం. మళ్ళీ మర్చిపోకుండా ఒక విషయం, అజంతాకి వెళ్ళేవారు ఎవరైనా సరే మండే క్లోజ్ కాబట్టి సండే వెళ్ళేందుకు ట్రై చేయండి, లేదా మంగళవారం. ఎల్లోరాకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మండే వచ్చేస్తారు చూడండి, సండే అయినా మండే అయినా. ఎందుకంటే ట్యూస్డే బంద్, అజంతా మండే బంద్, ఎల్లోరా ట్యూస్డే బంద్. అందుకే నిన్న మేము అటు వెళ్ళాం, మండే ఇటు వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు మా వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. అబ్బా హాయ్. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, మీకు ఇంతకుముందు మీ యూట్యూబ్లో చాలా శాతం చూసుంటారు, పైనుంచి కిందికి చెక్కిన గుడి ఏదైతే ఉందో అది ఇక్కడనే. అది లక్షల టన్నుల బండ ఎటువైందో, ఎవరు చెక్కారో ఏంటిది, దీని గురించి ఏం హిస్టరీలో ఏముండదు. మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా ఇక్కడ ఏం దొరకదు. ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏ కాలంలో ఏంటిది అనేది. మనకు తెలిసినది ఏదైనా స్టోరీ ఉంటే మాత్రం అది లోపలికి వెళ్ళాక నేను చెప్తా, చూపిస్తూ. ఎందుకంటే ఈ ప్రదేశంలో బుద్ధిజం ఉంటుంది, హిందూయిజం ఉంటుంది, జైనిజం ఉంటుంది. లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ బుద్ధుని గుహలు వస్తాయి, తర్వాత హిందూయిజం గుళ్ళు వస్తాయి, తర్వాత జైన మందిరాలు వస్తాయి. ఇలా చూసుకుంటూ వెళ్తాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ఫాల్ కూడా ఉంది లోపల. అన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం విన్నాం, ఇప్పుడు లైవ్లో చూద్దాం. మీరు కూడా దాదాపు వెళ్ళినట్టే ఫీల్ అయ్యేటట్టు మొత్తం 4K తీస్తాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్దాం. చూడొచ్చు టోకెన్ స్కానింగ్ ఎలా ఉందో. టోకెన్ దాని మీద పెడితే ఓపెన్ అవుతుంది, తర్వాత లోపల రావాలి. ఇటు చూడచ్చు లోపల ఎలా ఉందో నడుచుకుంటాం. చెట్లు మాత్రం సూపర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు లోపల ఎలా ఉందో లోపలికి వెళ్ళాక చూద్దాం. ఎల్లోరాకి అయితే ఇక్కడి నుంచి చూస్తే ఇది రాస్తా ఈనంగా పోవచ్చు. అటు కూడా గుహలు ఉన్నాయి బుద్ధిస్ట్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, అటు పక్క మళ్ళీ గుహలు ఉంటాయి. అలాంటి టెంపుల్ చూసి గుహలు చూసి. ఓకేనా, చూస్తుంటే ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వెళ్తాం. ఇక్కడ చూడండి దాదాపు 34 గుహలు ఉంటాయి. అందులో మెయిన్ గుహల కష్టం. దాదాపు ఇది 5 నుంచి 10వ శతాబ్దంలో కట్టిన. ఇవి అప్పుడు కట్టిన గుహలు కాబట్టి లోపల ఎలా ఉంది చూద్దాం. లోపలికి వెళ్దాం. చూడచ్చు ఎలా ఉంది. అదేంటిది, శివుడు తాండవం చేసింది. పైన కింద కుమారస్వామి, నెమలి మీద కుమారస్వామి. కుమారస్వామి పైన ఇక్కడ ఒక సొరంగం కూడా ఉంది. ఇక్కడ చేశారా మన ఉగ్ర నరసింహస్వామి కదా. ఇక్కడ చూడవచ్చు శివనాథ్యం, ఉగ్ర నరసింహస్వామి. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఇక్కడ మ్యాప్ ఉంటుంది.
ఎల్లోరా లొకేషన్ योजना बंद बनाई ना क्या करेगा क्या करेगा మోనోలిథిక్ రాక్ क्या करेगा చూసినా మోనోలిథిక్ రాక్ను కట్ చేసి ఇది చేశారు. మీది ఇంకా చూడొచ్చు, ఇంకా మీదకి ఉంటుంది, పైన కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడొచ్చు ఎలా ఉంది, ఇక్కడ నుంచి చూస్తే టాప్. అయితే స్థానికంగా చెప్పిన ఒక స్టోరీ అయితే ఒకటి ఉంది, అది చెప్తా. అది ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక రాజుకు అంటే ఎవరు నయం చేయలేని రోగం అనేది వచ్చిందట. వాళ్ళ భార్య రాణి ఏమైందనంటే ఇంతమంది చూపించినా కూడా నయం కాదు. అయితే ఒకవేళ ఇక్కడ మొక్కిందట ఏంటంటే, ఒకవేళ నా భర్త గాన మంచిగా అయితే నేను ఎవరు ప్రపంచంలో కట్టించలేని గుడి కట్టిస్తా, అప్పటిదాకా నేను అన్నం కూడా తినా అని చెప్పిందట. మంచినీళ్ళు దాకా అన్నం తినాలి. అయితే ఇలా అన్న తర్వాత ఆయనకు న్యాయం అయిపోయింది. తర్వాత గుడి కట్టిద్దామని చూసి చేస్తే ఏమైందనంటే, ఇది చెప్పిన స్టోరీ మాత్రమే ఇది. అయితే అప్పుడు ఏం జరిగింది, దేశంలో ఉన్న అన్ని వైపుల నుంచి ఆర్కిటెక్ట్లను పిలిపించి అడిగితే పూజారులతో సహా వాళ్ళు ఏమన్నారంటే, కడతాం, కాకపోతే పూర్తిగా కట్టేలోపు చనిపోతారు మీరు, కాబట్టి అన్ని టైం పడుతుంది కదా, సంవత్సరాలు నెలలు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటిదాకా మీరు బతికుండలేరు. వారం 2 వారాలు అయితే ఈజీగా బతికుండగలుగుతారు కాబట్టి మనిషి. అయితే ఆమె ఏమందనంటే, అప్పుడు ఉన్న వాళ్ళు సలహా ఏమి ఇచ్చారనంటే, మేము కట్టే గుడి అన్ని గుళ్ళు కింది నుంచి మీదికి అయితే మీది నుంచి కిందికి కడతాం. అట్లయితే ఏమైతే అంటే గోపురం అనేది అయిపోయిందనంటే గుడి కట్టినట్టే కదా, అప్పుడు మీరు ఆహారం తీసుకోవచ్చు, బతికుండవచ్చు అని ఒక ఐడియా, ఒక సలహా అయితే ఇచ్చారు. దాని ద్వారా ఇది మీది నుంచి కింది దాకా కట్టిన గుడి. ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ కట్టిన గుడి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ బండ ఎక్కడా కనిపించేది. మరి లక్షల టన్నుల బండ ఎటు పోయిందో ఎవరికి తెలియదు. ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, దీనికి హిస్టరీ అనేది ఏదీ లేదు. అంటే ఈ వీళ్ళు కట్టారు అన్నట్టు కూడా ఏం లేదు. అలాంటి ఒక అద్భుతమైనది ఇది. దీంట్లో అంతు చిక్కని రహస్యాలు అనేది ఇక్కడ దాగుంటాయి. ఎందుకంటే అసలు ఇక్కడున్న కేవ్స్ 3 మతాలకు సంబంధించి 3 మన కేవ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కాదు, ఎటు నుంచి ఎటు పోతానో, పెట్టేస్తానం ఏంటిది, ఎంత తిరిగినా సరిపోదు, రోజు 2 రోజులైనా సరిపోనంత ఉంది. ఫాస్ట్ నడితేనే ఎంత తిరిగినా కూడా సగానికి ఎక్కువైపోయింది అంతే. ఇంకా తిరగాలనుకుంటే నాన్ స్టాప్ తిరుగుతున్నాయి. అంటే చూడొచ్చు, ఎండాకాలంలో అయితే ఇంకా ఘోరం ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. ఏంటంటే చలికాలం బెస్ట్, నెక్స్ట్ లేదంటే అంత ఇంత వర్షాకాలం. కాకపోతే వర్షాకాలం కొద్దిగా స్లిప్పరీ ఉంటుంది, కానీ చూడొచ్చు ఎలా ఉందో. ఇలాంటి ఆర్కిటెక్ట్ అయితే ఎక్కడ మీరు చూసి ఉండరు. మీరు చూడొచ్చు కొన్ని లక్షల సంవత్సరాలు పై నుంచి కిందికి పూర్తిగా చూడొచ్చు మీరు ఎలా ఉందో. చూస్తున్నాగా పూర్తిగా మనం పొద్దున చూపించి మొత్తం ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే మొత్తం శివునికి సంబంధించి ఉంటుంది. మొత్తం ఈ శివునికి అంకితం ఇచ్చిన గుడి కాబట్టి చూడొచ్చు. పైన బరువు మోస్తున్నారు చూడొచ్చు పైన. ఇటువైపు అక్కడ చూడొచ్చు ఏమో స్ట్రైట్ నుంచి వెళ్తుంది. పైన చూడొచ్చు. ఇటు మీదకి వెళ్దాం, పైకి వెళ్దాం. చూస్తున్నారా చుట్టూ చూడొచ్చు ఎంత అద్భుతమైన శిల్పకళ. కింద చూడొచ్చు
ఐడెంటిఫికేషన్ కోసం గ్లాస్ పెట్టారు. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్దాం. నేను వెనక సైడ్ వెళ్ళచ్చు. చూస్తుంటే ఇది మొత్తం కూడా ఏనుగు చూడవచ్చు. పక్క ఏనుగు మొత్తం చూస్తుంది. చుట్టూ దేవుళ్ళు చూస్తున్నారుగా ఎలా ఉందో. చుట్టూ దేవుళ్ళు ఉన్నారు. అద్భుతమైన శిల్పకళ ఒకటి చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ స్తూపం చూడండి పైన విధంలో. ఆయన చూస్తున్నారు కదా స్తూపం, సూపర్ ఉంది కదా స్తూపం వచ్చేసి. ఇటువైపు చూడవచ్చు. మొత్తం మహాభారతం ఎపిసోడ్స్ ఆఫ్ మహాభారతం, మొత్తం మహాభారతం క్లియర్ మహాభారతం మొత్తం ఇక్కడ చూపించారు. ఇక్కడ సింహం చూడవచ్చు. అదే టైంలో మాత్రం ఎక్కువ ఉడతలు కనిపిస్తాయి. మీకు ఉడతలు అయితే చాలా వరకు కనిపిస్తాయి. ఉడతలు చాలా ఉన్నాయి. అజంతా పైన చూడవచ్చు. పైన మొత్తం చేసుకుని చాలా పాతది. ఆ పైకి చూడవచ్చు. ఆ రెడ్ పెయింట్ ఆ కాలం ధ్యానం చేసుకున్నట్టు నేను చిన్న కేసు. ఇంకా అవతల వైపు ఉందా? కిందకి వెళ్దాం పద. మెట్లు లేవు అవుతుంది. అంత దూరం శిల్పకళ అద్భుతంగా. ఏనుగులు, సింహాలు ఎక్కడ చూసినా, మీరు ఎక్కడ చూసినా కూడా ఎత్తైన ఏనుగులు, సింహాలు కనిపిస్తాయి. చూడవచ్చు పై దాకా చూడవచ్చు. అది ఆ కాలం పెయింటింగ్ అజంతాలో మనం చూసినట్టు. భారీ కట్టడాలు మొత్తం బాహుబలి సింహం ఉన్నట్టే ఉంది. మొత్తం భారీ కట్టడాలు ఇక్కడ చూడవచ్చు. ఈ సింహం కాళ్ళు ఏనుగు తొండంతో పట్టుకున్నట్టు చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా చూడవచ్చు. సింహం ఏనుగుని పంజాతో కొట్టుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. పైన వాళ్ళ భుజాలపై మోసినట్టు చూడవచ్చు. మొత్తం చేతులు రెండు వాళ్ళ భుజాలపై మోసినట్టు ఉంది. అక్కడ చూస్తున్నారు కదా. ఇటువైపు చూడవచ్చు ఒకసారి. టారుకుండా ఇటు మీకు చూపిస్తా. అద్భుత శివలింగం చూస్తున్నారుగా. మీకు ఇది క్లియర్గా కావాలంటే కింద చూపిస్తా. ఎట్లా ఇక్కడ చూసాను కదా 10 తలల రావణాసురుడు చుట్టూ 10 తలలు. ఇక్కడ చూసాను కదా నంది చూడవచ్చు. చూసారుగా అక్కడ శివునికి పరమ భక్తుడైన రావణాసురుడు నుంచి మొదలై ఆత్మలింగంతో మొత్తం స్టోరీ ఇక్కడ చూడవచ్చు. అంతే ఆల్మోస్ట్ అందులో ఉండిపోయింది. ఒకసారి చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కూడా శివుని పూర్తి
ఇక్కడ చూడవచ్చు చూస్తున్నట్టుగా భిక్షాటం సన్యాసం ఇలా అన్ని రకాలుగా నంది కాలం చూడవచ్చు. మోకరిల్లి నమస్కరిస్తుంది. ఎలా ఉంది చూస్తున్నారా? కాళ్ళు కూడా చూడవచ్చు, ఒకవైపు అలా ఒకవైపు ఇలా చూడవచ్చు. ఎంత అద్భుతమైన కట్టు ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తే మూడు తలలు బ్రహ్మదేవుడు మాదిరిగా చూడవచ్చు. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ వస్తుంది చూడండి. ఊరికేలో ఎవరు పెట్టలేదు, పెద్ద పాదాలు చూడవచ్చు మీరు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడవచ్చు. చూడవచ్చు నృత్యం చేస్తున్నట్టు త్రిశూలం ఉంటుంది. ఇక్కడ బాణం ఉంటుంది, కిందకి వచ్చి ఇక్కడ చూడవచ్చు. చిన్న చిన్న డీటెయిల్ శివపార్వతి శిల్పకళ ఇలా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి, వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. చూడవచ్చు చూడవచ్చు నాగదేవత కనిపిస్తుందా లాస్ట్. ఇటువైపు కూడా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఒక పక్షి. అద్భుతమైన శిల్పకళ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం సూపర్గా ఉంది మొత్తం. ఇక్కడ పిల్లర్స్ కూడా చూడవచ్చు, ఆనాటి పిల్లర్స్, ఆ కాలం నాటి పిల్లర్స్ ఇక్కడ చూడవచ్చు. దేనికన్నా వాడి ఉంటుంది ఇది, చూడవచ్చు ఎలా ఉందో చూస్తున్నారు. అద్భుతమైన శిల్పకళ ఉంది, మొత్తం భారీ భారీగా ఉంది శిల్పకళ. దగ్గర చూడవచ్చు ఏనుగు, ఇక్కడ చూడవచ్చు. ఇలా చూస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, చూసే కొద్ది వస్తూనే ఉంటాయి. సూపర్ ఉంది. ఇక్కడ చూడవచ్చు హిరణ్యకశిపుని సంహరిస్తున్నారు. పొట్ట తీర్చి పేగులు ఉంటాయి చూడ ఆవుబిలంలో, అది ఇదే చూడవచ్చు. చూస్తున్నారా ఇక్కడ సేద తిరుగుతున్న విష్ణుదేవుడు అంటే తన భుజాలపై మోస్తున్నాడు. ఇది వరాహమూర్తి. అహోబిలంలో ఉంటుంది చూడు, నవనరసింహలలో ఒకటి, నవనరసింహ క్షేత్రాలలో ఒకటి అని వరాహ అవతారం. వరాహ అవతారం చూడండి. చూస్తున్నారా ఇది దాదాపు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలో కట్టినవి. చూడవచ్చు కట్టడాలు అంటే ఎలా ఉన్నాయి. ఇక్కడ
మొదటి 12 గుహలు వచ్చేసి 600 నుంచి 800 శతాబ్దంలో కట్టారు. మళ్ళా మిగతా గుహలు వచ్చేసి ఇదే మాదిరిగా ఉంటుంది. కాకపోతే అది ఎలా అంటే దాదాపు 12 గుహల నుంచి మిగతా గుహలు వచ్చేసి నెక్స్ట్ 16 గుహలు వచ్చేసి 600 నుంచి 800 కాలంలో కట్టారు. చూస్తున్నారు కదా శిల్పశైలి ఎలా ఉందో. ఇక్కడ 30 నుంచి 34 లాస్ట్ జైన మతస్థులే అది వచ్చేసి 800 నుంచి 1000 శతాబ్దంలో అప్పుడు ఆ కాలంలో కట్టారు సంవత్సరంలో. చూడవచ్చు. అక్కడ చూసాను అటువైపు చూడవచ్చు. అటువైపు టెంపుల్ ఎలా ఉంది. చూడవచ్చు ముందుకు వెళ్తున్నా. ఇటువైపు చూడవచ్చు. అక్కడ చూడవచ్చు కుమారస్వామి చూస్తున్నారా. శివుడు ఇక్కడ మొత్తం గబ్బిలాల స్మెల్ వస్తుంది. ఇందులో నుంచి దారి ఉంది, అందుకే గబ్బిలాలు ఉన్నాయి. అందులో గబ్బిలాలు ఉన్నాయి. అదండి వేరే దాకా వేరే వైపు స్మెల్ వస్తుంది. చూడచ్చు ఎంత భారీ భారీ ఉంది. మహాభారతం అటువైపు మొత్తం మహాభారతం రామాయణం ఇవన్నీ మొత్తం దాని మీద వచ్చేలా ఉంది. చూస్తున్నారు కదా ఇటువైపు టెంపుల్ అటువైపు చూసాం కదా, ఇది ఇటువైపు. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు చిన్న ఫ్లవర్ పిటల్స్. నేను ఎప్పుడు చెప్తా చూడ పాత వీడియోలలో కాకతీయ వాళ్ళని ఫ్లవర్ పిటల్స్, కానీ ఇది చాలా బాగుంటుంది. చూడవచ్చు అటువైపు ఇటువైపు రెండు వైపులా స్టూప్ రెండు వైపులా గరుడ వాహనం గరుడది ఇట్లా కావచ్చు పైన ఉన్నారు అక్కడికి. ఎంత అద్భుతం. అద్భుతంగా ఉంది కానీ చాలా శాతం శిథిలమైంది. భారీ వినాయకుడు ఇక్కడ చూడవచ్చు. చూస్తుంటే శివపార్వతి వినాయకుడు వీళ్ళందరూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ అటువైపు నుంచి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. పైకి వెళ్ళి ఆ గుడిని కూడా చూసుకోవాలి.
शुरू करेंगे చూడొచ్చు పెద్ద చూస్తే టెంపుల్ ఆర్కిటెక్ అనేది కనిపిస్తుంది. ఆ వెనుకకు సైడ్కి అంతా చూడొచ్చు ఎలా కనిపిస్తుంది ఆర్కిటెక్. ఇక్కడ చూడొచ్చు ఆ కాలం ఇది పెయింటింగ్ కూడా పోతుంది ఆ కాలం. డీటెయిలింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. లోపలికి చూడొచ్చు. హలో चलो बाहर చుట్టూ చూసారు కదా ఎలా ఉందో खड़े हो यहाँ పాము పడుతుంది చేతిలో పాము. చిన్న చిన్న డీటెయిల్ పైన మొత్తం
సిద్ధి వినాయకుడు పైన చూడవచ్చు ద్వారాన్ని మూస్తుంది. నిజంగానే ఏంది అదే గేమ్ स्ट्रॉन्ग बैग दिखेगी సైడ్ అలా ఉందమ్మా. చూడొచ్చు చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. బాయ్ అది వాటర్ ఫాల్. ఇప్పుడు మీదికి వెళ్దాం, ఏముందో చూద్దాం. గుహలు ఉన్నాయట. అన్ని కేవ్స్ ఇది వచ్చేసి బాయి. చూడొచ్చు ఎలా ఉందో. నీళ్ళు లేవు ఇప్పుడు, ఇది మొత్తం బాయి. నీళ్ళు ఉంటాయి. చూస్తున్నారుగా, ఇది మొత్తం బాయే. చూస్తున్నారుగా స్టెప్స్ లేదు. ఇప్పుడు పైకి వెళ్దాం. अरे यार राजू पहला हमें इसके बाद घंटा है
చూస్తుంటేనే మనకి ఇట్లుంటే వాళ్ళు ఎట్లా తీసిండ్రో ఏమో. ఇవి నీటి కోసం కాదు, ఇక్కడ అక్కడ పిల్లర్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ పైన రాజుల కాలానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి, అక్కడ చూద్దాం. అబ్బా చూడొచ్చు ఎలా ఉందో. మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చాం. చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూద్దాం. ఇటువైపు చూడొచ్చు, శివలింగం ఉంది, చూపిస్తా. చూస్తున్నారుగా, ఆ వెనక సైడ్ చూస్తే శివుని రూపం కూడా ఉంది. కరెక్ట్గా గమనిస్తే వెనక సైడు శివుని రూపం కూడా ఉంటుంది, చూసారా? చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు. అయితే కొంత డిస్ట్రాయ్ కూడా అయింది, చూడవచ్చు. క్రాక్స్ వచ్చి ఇక్కడ చూడవచ్చు మన వినాయకుని విగ్రహం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలే ఉందో చూద్దాం. ఎలా ఉందో. ఇటువైపు కూడా చూడవచ్చు. ఇటువైపు కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం శిల్పకళ చూడచ్చు ఎలా ఉందో. ఇంతకుముందు చూశారు కదా అండర్ గ్రౌండ్ వాటర్, ఇక ఇలా ఉంటుంది. మరి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులోకి వెళ్ళి చూడవచ్చు. ఇందులో నుంచి కెమెరా చూస్తే మీకు అబ్జర్వ్ అవుతుంది. మొత్తం దీని కింద మొత్తం వాటరే. ఆ వాటరు ఇటువైపు దాకా వచ్చింది, మీరు చూడవచ్చు. ఇందులో నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఆ మొత్తం వాటరే కనిపిస్తుంది కదా. ఆ కింద నుంచి మొత్తం వాటర్ నిండి వచ్చింది. పెద్ద బాగా ఇది అండర్ గ్రౌండ్ పని. ఇక్కడ చూడవచ్చు ఏముందో చూద్దాం. రెండు వైపులు ఏం కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, ఏమిటి. మెట్లు జాగ్రత్త, జాగ్రత్త అని మెట్లు, ఈ మెట్లు జాగ్రత్త అని జాగ్రత్త. పైన చూడవచ్చు పక్కన మెట్లు జాగ్రత్త అని జాగ్రత్త. అందరు దేవుళ్ళు చూడవచ్చు. ఇది చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు లోపల ఎన్నో రోడ్లు ఉన్నట్టు సేమ్ పేదకి చూస్తున్నారు కదా. ఇటువైపు నుంచి ఇటు చూడవచ్చు. ఇందులో ప్రతి ఒక్క దగ్గర పెద్ద పెద్ద చూస్తున్నారు కదా. ఇదే ఇక్కడ శివలింగం ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో.
శివపార్వతులు చూసారా? చూస్తున్నారు కదా శివపార్వతులు. ఇటువైపు చూడొచ్చు. సూపర్ ఆర్టెక్ ఉంది ఈ గుడిలో. నిజంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదైతే మిస్ చేయకండి. అతిపెద్ద శిల్పకళ అనేది ఇందులో ఉంది. చూస్తున్నారుగా చూస్తున్నారుగా సూపర్ ఉంది. అజంతా లోపల ఉన్న దానికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ శిల్పకళ. ఎల్లోరా లోపల ఉన్న దానికన్నా ఇక్కడ చూడొచ్చు శిల్పకళ అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు కింది నుంచి పెద్దాక ఎక్సలెంట్ ఉంది శిల్పకళ. మొత్తం శివపార్వతులను సూపర్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్తో పాటు ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు మీరు. ఇటువైపు కూడా ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు ఎలా ఉందో. ఇటువైపు వెళ్దాం. ఎంత తిరిగినా ఉడుస్తలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇటువైపు చూడొచ్చు. నేను చూసిన వాటిలో అతిపెద్ద వినాయకుడు ఇక్కడే ఉన్నాడు. మీరు చూడొచ్చు అతిపెద్ద వినాయకుడు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాడో చూసారా? ఇటువైపు చూడొచ్చు శివపార్వతుడు. చూస్తున్నారు కదా ఇటు ఎక్కడ చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ మీరు చూడొచ్చు పురాత అద్భుతమైన శివలింగం. చూసారుగా ఏదైనా ప్రత్యేకత ఉంటే మాత్రమే ఇలా లైనింగ్ ఉంటుంది శివలింగానికి. మీరు చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉందో. వెనక సైడ్ కూడా చూడొచ్చు. పైన చూడండి కొన్ని వేల సంవత్సరాల పురాతనమైంది ఇది. చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సూపర్ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి మనకు శివలింగం ఉన్నప్పుడు నంది కూడా ఉంటుంది కాబట్టి కామన్గా ఆపోజిట్లో చూడొచ్చు. సూపర్ ఉంది కదా చూడొచ్చు. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా చూడవచ్చు. అసలు కొద్ది కూడా గ్యాప్ లేదు. మొత్తం శిల్పకళతో ఉంటుంది. పైన చూడవచ్చు 2 ఏనుగులు. చూస్తున్నారా ఏదో భూమిని ఎత్తినట్టుంది. చూడొచ్చు డీటెయిల్. ఇటువైపు కూడా చూడొచ్చు. వావ్ సూపర్ కదా. త్రిశూలంతో కమలంతో శివుని చూసారుగా. ఇప్పుడు ఇటువైపు ఇక్కడ చూడొచ్చు స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చినట్టు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు రథంపై విల్లు బాణం వదిలినట్టు. చూస్తున్నారుగా రథంపై బాణం వదిలినట్టు. ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారుగా సూపర్ ఉంది కదా. ఇక్కడ చూడొచ్చు సేద తీరుతున్నట్టు. కనిపిస్తుందా మీకు? పైన చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఒక చేతుల కత్తి. ఇలా చూడవచ్చు ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు వరహమూర్తి అవతారంలో ఉన్న నరసింహస్వామిని చూస్తున్నారు కదా. చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు అద్భుతమైన శిల్పకళ. ఇక్కడ లాస్ట్ ఇక్కడ చూడవచ్చు లక్ష్మీ నరసింహస్వామిని చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ పిల్లర్స్ పైన కూడా చూడొచ్చు. మొత్తం పిల్లర్స్ పైన కూడా వేడుకుంటూ పిల్లర్స్ పైన ఇక్కడ చూడొచ్చు నాగబంధనం అని ఉంటుంది చూడండి. ఇట్లనే ఉంటుంది నాగబంధనం. చూస్తున్నారుగా చాలా శాతం మీరు ఎన్ని ఉంటారు నాగబంధనం. అలాగే ఉంది. ఇటువైపు చూడవచ్చు ప్రతి ఒక్క శిల్పం మీద స్తంభం మీద ఇటువైపు చూడవచ్చు. అక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి నంది. చూస్తున్నారు శివునికి ఎదురుగా స్ట్రైట్గా ఉంది ఇక్కడ నంది. చూడొచ్చు మీరు.
చూడడానికి ఎలా ఉందంటే శివుని ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది కదండి. శివుని ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నానండి. చూస్తున్నాను. చూసారుగా ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో పూర్తిగా. మనకెళ్ళి వెళ్ళిద్దాం మిగతాయి చూస్తున్నారుగా. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అద్భుతంగా ఉన్నదిగా. కనుక చూడవచ్చు ఇక్కడైతే K126 చూడచ్చు. మన వెనకకి వెళ్తే లాస్ట్కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కేవ్ కేవ్ చూస్తున్నారు కదా. చూస్తున్నారు ఎలా ఉందో పూర్తిగా మీరు చూడవచ్చు ఎలా ఉందో. చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు ఎలా ఉందో పూర్తిగా. చూడవచ్చు ఇక్కడ మొత్తం బుద్ధునికి సంబంధించి ఉంటాయి. ఇక్కడ చూస్తాను కదా, ఇటువైపు అవతల వైపు రెండు వైపు చూడవచ్చు. బుద్ధునికి సంబంధించి ఉంటాయి. లోపలే ఉంటుంది. ఇటువైపు కూడా చూడవచ్చు మొత్తం బుద్ధునికి సంబంధించి. చూస్తున్నారుగా. ఇప్పుడు మనం చూస్తాం చూడవచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు. ఇటువైపు చూడవచ్చు. చూడవచ్చు చూస్తున్నారు ఎలా ఉంది. చూడవచ్చు లోపల చూడవచ్చు. అన్ని దిక్కుల శిల్పకళ ఉంది. ఇక్కడ నుంచి ఇటు చూసిందంటే ఇటు సైడ్ చూడవచ్చు. ఇటువైపు చూడవచ్చు. ఇటు సైడ్ చూడవచ్చు. చూస్తున్నారుగా. పాదాలు చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఇటువైపు చూడవచ్చు. ఇది రాతిపై చెక్కింది ఇవన్నీ కూడా. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఉంది. ఈ స్తూపాలు కూడా చూడవచ్చు. స్తంభాలు ఇక్కడ చూడవచ్చు. బుద్ధుడు చూడగా చూడవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ అంతగా శిల్పకళ. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా. చూడవచ్చు
తూపాలు. ఇక్కడ నుంచి అయితే మీకు డైరెక్ట్ గర్భగుడిలో వచ్చేస్తాను. చూస్తున్నాను ఎలా ఉందో. లోపల నీళ్ళు సూపర్ స్పష్టంగా క్లీన్గా ఉన్నాయి. లోపల నీళ్ళు చూడొచ్చు. మీకు ఇక్కడి నుంచి అయితే శాంపుల్ చూపిస్తా. మామూలుగా లోపల నిండా నీళ్ళు ఇలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే చూడవచ్చు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడవచ్చు. బయటకే కాదు ఇది బుద్ధికి సంబంధించింది. హెయిర్తో పాటు పర్ఫెక్ట్ ఉంది. చూస్తున్నారుగా ఇవి బుద్ధుని. ఇంతకుముందు మనం చూసిందేమో హిందువులకు సంబంధించి. లాస్ట్కి వెళ్తే ఇంకా అక్కడ జైనులు అయింది. ఎవ్వరు చూపించలేదు నాకు తెలిసి. ఇంత పర్ఫెక్ట్గా అయితే చూపించారు. ఇక్కడ చూడవచ్చు వాళ్ళు. అక్కడ కేవ్స్ చూడవచ్చు మీరు. తిరుపతిలో చూడొచ్చు. नहीं गया वहाँ पर कोई भी. ऐसा बोलते हैं बस, लेकिन आज तक कोई गया नहीं. और वो भी आइस की तरह कूल है, ये भी आइस की तरह कूल है. इससे कैलाश नाथ नाम किसने दिया ये मैं नहीं जानता. చూడొచ్చు. वो शिव का निवास है. బయట వాతావరణం ఎట్లున్నా కూడా లోపల మాత్రం కూల్ ఉంటుంది. ఇక్కడ చూడండి. దీనికి ఎంట్రెన్స్ అనేది లేదు. ఎంత తిరిగినా చుట్టూ రౌండ్గా తిరుగుతుంది అంతే.
మనం ఇంకో సైడ్ వెళ్దాం. పైన చూడవచ్చు. ఇటువైపు వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు నీళ్ళ స్టోరేజ్ క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారుగా. ఇప్పుడు మనం ఇటువైపున శివలింగాన్ని చూద్దాం. ఇక్కడ ఏదో ఉంటాం. చూడొచ్చు. ఇది కూడా ప్రత్యేకమైన శివలింగానికి ఇలా లైన్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు ఎలా ఉందో. చూస్తున్నారా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం మీకు టాప్ వ్యూ అనేది కనిపిస్తుంది. మొత్తం చూసారుగా. ఇది వచ్చేసి ఎల్లోరా గుహల పూర్తి వీడియో 4Kలో ఎవరు తీసి ఉన్నారు. నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. మీ అలీ విహార్.